తక్కువ ఖర్చులో ఎక్కువ గోల్డ్. జూబ్లీ హిల్స్ నుంచి వైజాగ్ వరకు ముకుంద జ్యువెలర్స్ గోల్డ్ హంగామా. ఏమంటే ఆడపిల్లలు అనేది దేశంలోనే ఆడపడచ్చు. మన ఇంటి మహాలక్ష్మి, దేశానికి మహాలక్ష్మి, మన ఇంటి మహాలక్ష్మి. ప్రతిరోజు చూస్తుంటే అమ్మాయిలను చంపేస్తున్నారు, కానీ ఒక్కడ చూస్తుంటే అమ్మాయిలను ఎందుకు చంపుతున్నారు? నీకు ఏం బాధ అయింది? ప్రతిరోజు ఏదో ఇన్ఫెక్షన్ అవుతున్నది. ఇది కాకుండా ఇంకోటి, ఇంకోటి కాకుండా ఇంకోటి. ఏంది ఆడపిల్లలు అంటే అంత చులకనగా ఉన్నారా ఈ రోజుల్లో? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, 2 రాష్ట్రాలలో జరుగుతున్నాయి. రోజు ఇలాంటివి జరుగుతున్నాయి. నేనేమంటే, నీకు ఇష్టం లేకపోతే నాయన వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర తీసుకుపోయి వదిలిపెట్టండి. నీకు అంతగానో బాధ పెడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, లేదంటే పెద్దలను పిలవండి, మాట్లాడండి. కానీ ఇలాంటి చంపడం అనేది మంచిది కాదు. దేశానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, మీ ఇంటికి మంచిది కాదు, ఈ పొరుగు వాళ్ళకి మంచిది కాదు. నేనేమంటున్నా అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆడపిల్ల మన ఇంటి మహాభాగ్యం, మహాలక్ష్మి. అలాంటి లక్ష్మీ దేవతను మీరు చంపేస్తున్నారంటే మీరు ఎంతైనా కఠినమైనలో అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇలాంటి వాళ్ళకి అంటే ఇప్పుడు చూసుకుంటే వైష్ణవి గతంలో ఇప్పుడు మనని రీసెంట్ గా వైష్ణవి ఇష్యూ మర్చిపోయేలోపే మళ్ళీ ఈ ఘటన రావడం, అసలు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఒక అంటే ఎలాంటి చట్టాలు రావాలంటారు ఇలాంటి టైంలో? ఇది ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, అధికారులు దీని మీద కంపల్సరీ ఒక స్పెషల్, దేశంలోనే స్పెషల్ ఒక చట్టం రావాలి దీని గురించి. మీరు ఎప్పుడైనా కానీ ఆడపిల్ల చనిపోతుంది కదా, 2 రోజులు అయిపోతే మాసిపోతుంది. రోజుకు ఒక వెరైటీలో చంపుతున్నారు ఆడపిల్లను. ఈ ఆడపిల్ల జన్మ పోయిందనుకో, రేపు జనము ఉండడానికి జనాలు కష్టమే ఈ దేశంలో. అలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుందా? ఏం చేస్తారా ఏందో అర్థం అవ్వట్లేదు. ఎవరైతే మౌనిక ఉన్నారో నేవీ ఆఫీసర్ ని బ్లాక్ మెయిల్ చేసింది, నా దగ్గర 3 lakhs 4 lakhs దాకా అమౌంట్ తీసుకుంది, నా నేవీ లైసెన్స్ ఐడి కార్డ్ ఏదైతే ఉందో అది కూడా తీసుకుంది, దానికోసమే ఆమెతో మాట్లాడదామంటే వాగ్వాదానికి దిగింది నాతో అని చెప్పి పోలీసుల ఫిర్యాదులను అయితే నిందితుడు రవీంద్ర పేర్కొనడం అయితే జరిగింది. అంటే ఆమె బ్లాక్ మెయిల్ చేస్తేనే కదా ఆయన ఇలాంటి ఘటనకు పాల్పడడం చెప్పి. ఇప్పుడు నేవీ అధికారులు ఐడి కార్డు అవన్నీ తీసుకున్నారంటే ఆయనకి ఇంకో ఐడి కార్డు తయారవుతుంది. అవునా కాదా? నేనేమంటున్నా అంటే, ఆయన కావాలంటే 10 మంది కాదు 100 మంది వస్తారు నేవీ అధికారులు. నిన్ను చూసి దేశం సల్యూట్ కొడుతుంది. అలాంటి వ్యక్తి నువ్వు చంపడం, ఫ్రిడ్జ్లో పెట్టడం, గోనె సంచిలో పెట్టడం అంటే ఇది మరీ దారుణం. అంటే ఆయన అంత బలవంత పెడితే నీకు ఇప్పుడు ఆడపిల్ల బలవంత పెట్టిందా? ముందు తెలియదా బలవంత పెడుతుందా అని? తర్వాత ప్రేమించిన తర్వాత ఇలాంటివి వచ్చినాక బలవంతం పెడుతుందా? ముందు తెలియదా అమ్మాయి ఎలాంటిది ఏం కథ అని? ఇప్పుడేమో కొన్ని రోజులేమో ప్రేమగా చూస్తున్నావు, తర్వాత నరకానికే పంపిస్తున్నారు కదా ఆడపిల్లను. అంటే ఆయన పెళ్లి చేసుకుని వాళ్ళ వైఫ్ తోటి ఉన్నాడు. వాళ్ళ వైఫ్ ఏదైతుందో ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ టైంలో వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. వెళ్ళిన టైంలోనే ఈమె బ్లాక్ మెయిల్ చేస్తుంది, ఈమె ఏదో ఒకటి సాల్ట్ అవుట్ చేసుకుందాం అని చెప్పి పిలిస్తే వాగ్వాదానికి దిగింది. నేను మీ ఆవిడకి ఎవిడెన్స్ చూపిస్తా అది ఇది అని చెప్పి మాట్లాడిందని చెప్పి పేర్కొనడం అయితే జరిగింది పోలీస్ రిపోర్ట్ లో నిందితుడు. అంటే ఆ విధంగా ఆయనను మనోవేదన గురి చేయడం వల్లే ఆయన మానసిక స్థితి బాగాలేక ఈ విధంగా పాల్పడ్డాను అని చెప్పి లొంగిపోవడం కూడా జరిగింది కదా. ఇప్పుడు నేనేమంటున్నా, నువ్వు చేసావు, మంచి పని చేసావా, ఏమన్నా న్యాయం చేసావా, అన్యాయం చేసావా, అది నీకు తెలవాలి. ఇప్పుడు ఎడ కూర్చున్నావు నువ్వు పోయి, దేశం మొత్తం తెలిసింది. అదేదే నీ పోలీస్ స్టేషన్కు, నీ పెద్దలకు నీలా తప్పు చేశాను, అమ్మాయి ఇలా హింసిస్తుంది, మీరు దీనికి పరిష్కారం చేస్తాం. నేదో తెలియక తప్పు చేశాను, అమ్మాయి నన్ను ఇలా హింసిస్తుంది, దీనికి పరిష్కారం ఏం చేద్దాం? పోలీస్ స్టేషన్, ఆర్మీ అధికారులు ఉన్నారు, ఆమె అధికారుల మధ్య చేయనుంటి చర్చ ఏమైడుతుంది? ప్రాణం నిలబడుతుండే కదా, ప్రాణం తీయన అవసరం ఏముంది నీకు అంతగానో? నేవీ అధికారి అయినా ఎవరైనా కానీ ఆడపిల్లని అంతగానో చంపడం అవసరమా? రోజుకు వెరైటీగా చంపుతున్నారు ఆడపిల్లలను. ఈ ఆడపిల్లని చంపడమా మీరు ఇదే పెట్టుకున్నారా? ఇట్లా ఎంతమంది తయారవుతున్నారు? దీని మీద దేశం కఠినమైన నిర్ణయం, రాష్ట్రపతి కానీ ఇలాంటి నిర్ణయాన్ని గట్టిగా తీసుకొని, దేశంలో చాలా జరుగుతున్నాయి, దీన్ని గట్టిగా తీసుకున్నాలని నేను కోరుకుంటాను. రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే వైష్ణవి ఇన్సిడెంట్ తెలంగాణ ప్రభుత్వం దీంట్లో విఫలమైంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు గాజువాక, అదేవిధంగా మన రీసెంట్ టైంలో శ్రీకాకుళంలో అపర్ణ అనే అమ్మాయిని కూడా ఈ విధంగానే చంపడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ ఇన్సిడెంట్ పైన ఎటువంటి యాక్షన్ లేదు. దాంతో భాగంగానే వీళ్ళందరూ దాన్ని ఇన్స్పైర్ గా తీసుకొని ఈ విధమైన చర్యలు చేపడుతూ మళ్ళీ స్టేషన్ కు లొంగిపోతున్నారు. అంటే గవర్నమెంట్ ఎటువంటి శిక్ష విధించదు అని ధీమాగా ఉన్నారని చెప్పి కూడా ఇక్కడ నేటిజన్లు చెప్తున్నారు. అంటే గవర్నమెంటే కనుక కఠినమైన శిక్ష ఇస్తే ఇంకోటి చేయడు కదా అని చెప్పి. గవర్నమెంట్ కఠినమైన నిర్ణయం తీసుకోలేదని మీరు అంటున్నారు. గవర్నమెంట్ తెల్లారి మనం చంపేసింది అనుకో, చంపేశారు అని పోలీస్ స్టేషన్ చుట్టూ, గవర్నమెంట్ చుట్టూ కేసులు పెడతారు కదా. ఏదైనా ప్రభుత్వం మెల్లగా చేస్తుంది, ఏంది కరెక్టా కాదా
అబద్ధమా, ఎంతవరకు న్యాయము, ఏం కథ అని తెలుసుకుంటుంది. ఏ శిక్ష పడాలో ఆ శిక్ష కంపల్సరీ వేస్తుంది, ఏ ప్రభుత్వం అయినా కానీ. ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేయట్లేదు అని కాదు, ఒక టైం పడుతుంది కంపల్సరీ, అది గుర్తుపెట్టుకోండి. అంటే గత గవర్నమెంట్ లో కేసీఆర్ గారి వాళ్ళ టైంలో దిశ ఇన్సిడెంట్ జరగగానే ఎంబడే యాక్షన్ కింద వాళ్ళ నలుగురిని కూడా ఎన్కౌంటర్ చేసిరు సిపి సజ్జనార్ సార్. ఇప్పుడు కూడా ఆయన ఉన్నాడు కదా, ఎటువంటి యాక్షన్ అయితే అక్కడ నుండి రాలేదు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నుండి కూడా రాలేదు. నేనేమంటున్నా అంటే ఎలాంటి మెసేజ్ ఉందో అమ్మాయి మీద, ఆ ఇంటి వాళ్ళ గురించి ఎలాంటి మెసేజ్ ఉందో, ఎలా ఉందో వాళ్ళు పరిగణన తీసుకుంటారు. ఉత్తరాన్ని తీసుకోలేం కదా, తీసుకుంటే రేపు మానవ హక్కులో పోయి ఎందుకు చంపావు, ఏం కథ అని అడుగుతారు కదా. ఇవన్నీ ఉంటాయి కదా గవర్నమెంట్కు. సడన్లీ డిసిషన్ తీసుకున్నారంటే కష్టం ఏదైనా కానీ. అప్పుడు వాళ్ళకి కరెక్ట్ అయిన నలుగురు గారు చేసిరు కాబట్టి దిశది కంపల్సరీ కరెక్టే చేసిరు. అది ఇప్పుడు తీసుకుంటుంది నిర్ణయం, ఒక్కడే కదా, ఆయన భర్తనే కదా, భార్యను కావాలని చంపాడని అంటున్నారు కదా, అది కంపల్సరీ తీసుకుంటాడు. ఈ రోజు కానీ రేపైనా తీసుకుంటాడు. అంటే ఇప్పుడు ఏదైతే జైల్లో ఉంచి ఆ శిక్ష పడకుండా అట్లనే పెట్టి ఉంచుతారు, ఎప్పటికి కూడా న్యాయం జరగలేదు. పోయిన రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే అవిషా మేరా ఇన్సిడెంట్ ఏదైతే 14 years దాకా కూడా ఆమెకు న్యాయం జరగలేదు. రీసెంట్ టైంలో క్లియర్ షీట్ ఇచ్చి ఆమె బోన్స్ ను వాళ్ళకి సిబిఐ అయితే సరెండర్ చేసేది. తర్వాత వాటికి అస్థికలకు వాళ్ళు ఖననం చేయడం అయితే జరిగింది. ఇప్పుడు కూడా ఈమె విషయంలో కూడా సేమ్ అట్లనే ఎటువంటి న్యాయం జరగదని చెప్పి నేటిజన్లు మాట్లాడుతున్నారు. దీనిపైన అంటే కొత్త చట్టాలు రావాలి, ఒకరికి జరిగితేనే ఇంకొకరు చేయకుండా ఉంటారని చెప్పి మాట్లాడుతున్నారు ప్రజలు, కామన్ పీపుల్. దీనిపైన మీరు నేనేమంటున్నా అంటే కంపల్సరీ జరుగుతుంది. దీని మీద దేశమే తీసుకున్నాలి కఠిన నిర్ణయం, ఈ రాష్ట్రం కాదు, దేశ నిర్ణయం తీసుకున్నాలి. ప్రధానమంత్రి ఎవరు, ఈ రాష్ట్రాలకు మెసేజ్ పెట్టాలి, ఇలా జరుగుతున్నాయి కదా, మీ రాష్ట్రాల నుంచి ఎంతమంది చనిపోతున్నారు, ఏం కథ, ఏమవుతుంది, ఇట్లా దీని మీద కఠినమైన నిర్ణయం తీసుకునాలి దేశ ప్రభుత్వం అని నేను అనుకుంటున్నాను. నేవీ ఆఫీసర్ కదా, నేవీ ఆఫీసర్ కానీ, కార్మికుడు కానీ, కంపెనీలో చేయని రిక్షా వాడు కానీ, ఆటో వాడు కానీ, డ్రైవర్ కానీ, ఎవరైనా కానీ, ఎవరైనా కానీ ప్రేమించినాక తర్వాత ఎవరిని చంపుతున్నారో కఠినంగా నిర్ణయం తీసుకునాలని ప్రభుత్వానికి దేశ ప్రధానికి చెప్తున్నారు. రాష్ట్రం కాదు, దేశ ప్రధానే తీసుకున్నారు దీని మీద నిర్ణయం.